మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ఆయన వస్తానంటే వాళ్ళు వద్దంటున్నారట. ఆ యువనేత పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు సై అంటుంటే సొంత పార్టీ నేతలే నై నై అంటున్నారట. పోటీకి వస్తామంటే ఒప్పుకునేది లేదని మొహవాటం లేకుండా చెప్పేస్తున్నారట. వారసుడిదేమీ లేదు, వారి అక్కసంతా ఆయన తండ్రి మీదేనట. దాంతో అంతా మీరే చేశారు నాన్న అంటూ తెగ ఫీల్ అయిపోతున్నాడట తనయుడు. మరంతకి ఎవరా యువనేత, ఎక్కడిది రాజకీయం, ఒకసారి చూద్దామా. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు తెలిసిందే కదా. ఉమ్మడి నల్గొండ జిల్లా పాలిటిక్స్లో మోస్ట్ సీనియర్ లీడర్ ఈయన. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో దూకుతాడని గుత్తాకి పేరుంది. ఏదైతేనేం పొలిటికల్ కెరియర్లో 3 సార్లు ఎంపీగా, ప్రస్తుతం శాసనమండలి చైర్మన్గా కొనసాగుతున్న గుత్తా సుఖేందర్ రెడ్డి అలసితి సొలసితి అంటూ రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారట. తన ఏకైక పుత్రుడు గుత్తా అమిత్ రెడ్డిని పొలిటికల్ ప్లాట్ఫామ్ ఎక్కించి తండ్రిగా తన బాధ్యతలు నిలబెట్టుకోవాలని చూస్తున్నారట సుఖేందర్ రెడ్డి. ఇప్పటికే అన్ని పార్టీలను చుట్టొచ్చిన సుఖేందర్ రెడ్డి రిటైర్మెంట్ ముందు మళ్ళీ పార్టీ మారితే బాగోదనే ఫీల్తో ఉన్నారట. అందుకే ఉన్న పార్టీలోనే సర్దుకుని అదే పార్టీ నుంచి తన తనయుడు అమిత్ రెడ్డికి లోక్సభ టికెట్ ఇప్పించేందుకు గులాబీ బాస్ దగ్గర గట్టి లాబీయింగే చేస్తున్నారట నల్గొండ సీనియర్. ఇంతవరకు ప్లాన్ బాగానే ఉన్నా ఇప్పుడే అసలు పంచాయతీ షురు అయిందట. గుత్తా వారసుడి ఎంట్రీని ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు అస్సలు వద్దంటున్నారట. ఎవరికి టికెట్ ఇచ్చినా పని చేస్తాం కానీ అమిత్కిస్తే మాత్రం ఒప్పుకోమంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారట మాజీలు. అంతేకాదు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి అంటేనే మండిపడుతున్నారట. సొంత పార్టీలోనే ఈ కుమ్ములాట్ల వెనుక పెద్ద కథే ఉందంటున్నారు గులాబీ పార్టీ శ్రేణులు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 12 స్థానాలకు గాను 11 సీట్లలో చిత్తుగా ఓడిపోయింది బీఆర్ఎస్. అందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి తీరు కూడా ఓ కారణమని ఓడిన అభ్యర్థులు పెద్ద ఆయనకు చెప్పుకుని ఆవేదనకు లోనయ్యారట. బీఆర్ఎస్ అభ్యర్థులపై వ్యతిరేకత ఉందని ప్రత్యర్థుల కంటే ఎక్కువగా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రచారం చేశారని అప్పట్లో చర్చ నడిచింది. దాంతో గుత్తా వైఖరి మాజీ ఎమ్మెల్యేలకు ఎక్కడో కాలేలా చేసిందట. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరికల విషయంలోనూ గుత్తాపై గుర్రుగా ఉన్నారట పార్టీ నేతలు. అనుచరులు కాంగ్రెస్లోకి వెళ్లినా సుఖేందర్ రెడ్డి ఆపలేకపోయారనేది కూడా వివాదానికి దారితీస్తుందట. గుత్తా ఆదేశాలతోనే కేడర్ కాంగ్రెస్లోకి జంప్ అయిందనే ప్రచారం జోరుగా నడిచింది. ఈ అంశాలన్నీ మనసులో స్టోరేజ్ చేసి పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యేలంతా అదును చూసి దెబ్బ కొట్టేందుకు రెడీ అయ్యారట. తాజాగా గుత్తా అమిత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం కావడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారట ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలు. అమిత్ రెడ్డికి టికెట్ విషయంలో హైకమాండ్ సానుకూలంగానే ఉన్నా సొంత పార్టీలోని ఆగ్రహ జ్వాలలు నివురుగప్పిన నిప్పులా మారాయట. ఇటీవల నల్గొండలో కేసీఆర్ సభ రోజు గుత్తా సుఖేందర్ రెడ్డి అండ్ సన్ నిరసన సెగ రుచి చూపించారట అసంతృప్త నేతలు. ఆ రోజు కేటీఆర్ హరీష్ రావును తన ఇంట్లో లంచ్కు ఆహ్వానించారట సుఖేందర్ రెడ్డి. వారితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలను కూడా రమ్మని పిలిచారట. అయితే 2-3 తప్ప మిగిలిన వారెవరూ గుత్తా ఇంట్లో లంచ్కి వెళ్లలేదట. అసంతృప్తులంతా మరోచోట భోజనం అరేంజ్ చేసుకున్నారట. గుత్తా లంచ్ పార్టీకి డుమా కొట్టి ఆయన విషయంలో తమ స్టాండ్ ఏంటో హైకమాండ్కి హింట్ ఇచ్చారట మాజీలంతా. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సందర్భం దొరికినప్పుడల్లా గుత్తా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా పావులు కదుపుతోందట ఆయన వ్యతిరేక వర్గం. ఇటు అమిత్ రెడ్డి మాజీలను కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా తండ్రి మీద ఉన్న కోపంతో గుత్తా వారసుడిని నేతలు పెద్దగా రిసీవ్ చేసుకోవడం లేదట. నల్గొండ భువనగిరి లోక్సభ టికెట్పై గంపెడాసలు పెట్టుకున్న అమిత్ రెడ్డికి ఇంటి పోరు పెద్ద తలనొప్పిగా మారిందనే చర్చ ఊపందుకుంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అయితే గుత్తా వ్యతిరేక వర్గానికి నాయకుడిగా మారాడని ఫీల్ అవుతున్నారట పార్టీ సీనియర్. పైకి గుత్తాతో జగదీష్ రెడ్డి సాఫ్ట్గానే మాట్లాడుతున్నా అధిష్టానం దగ్గర మాత్రం గుత్తాకు చెక్ పెట్టే ప్రయత్నాల్లో మాజీ మంత్రి ఉన్నారని గులాబీ పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి. దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఫిలాసఫీని ఫాలో అవుతున్న అమిత్ రెడ్డి తండ్రి పవర్లో ఉన్నప్పుడే రాజకీయాల్లో స్టెప్ వేయాలని తెగ ఆరాటపడుతున్నారట. కానీ ఆ తండ్రి మీదున్న వ్యతిరేకత ఆయన ఆశలకు గండి కొట్టేలా ఉంది. తండ్రి వైఖరితో ముందుకు వెళ్లలేక వెనక్కి తగ్గలేక అయోమయంలో పడ్డారట అమిత్. దాంతో అంతా మీరే చేశారు నాన్న అని పాపం తండ్రితో చెప్పలేక ఎదిరించే సాహసం చేయలేక లోలోపల కుమిలిపోతున్నారట గుత్తా అమిత్ రెడ్డి.